సంస్థకు కట్టబెట్టారు. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకుని వెళ్ళి ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టేస్తారు. నాకు తెలిసి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అన్నా ఏ సంస్థకన్నా లీజుకి ఇచ్చినప్పుడు 33 సంవత్సరాలు దాటి ఏ సంస్థకి లీజుకి ఇవ్వాల, కానీ అలాంటి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు. నువ్వో నేను ఏదన్నా ఒక షాప్ అతికిస్తే 2 సంవత్సరాలకు ఒక 5%, 3 సంవత్సరాలకు ఒక 15% రెంట్ అనేటువంటిది పెంచకుండా ఈ వ్యవస్థలోనే ఎక్కడా లేదు. అలాంటిది వాళ్ళకి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారట. 99 సంవత్సరాలకి ఇచ్చినప్పుడే టోటల్గా కట్టబెట్టిస్తారు. 1000 కోట్లు 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని సంవత్సరానికి 4.5 కోట్లకి లీజ్కి డబ్బు ఇచ్చేస్తే మీరేంటి, మీరందరూ కూడా ఒక లూలు ఒక మాల్ కట్టవచ్చు, మనకు కూడా భూములు ఇస్తే అలాగా 1500 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇస్తే ఒక 500 కోట్లు పెట్టి నువ్వు ఒక షాపింగ్ మాల్ కట్టలేమా మనం? బ్యాంక్ కూడా కళ్ళగద్దుకొని ఇస్తాడు. 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్ ఇస్తే 500 కోట్ల రూపాయలు అప్పు బ్యాంక్ కళ్ళు మూసుకొని ఇస్తాడు. ఇదే పూర్ టు రిచ్ అంటే ఇదేనా? P4 అంటే ఇదేనా? పేదవాడిని సంపద సృష్టించడం అంటే ఇదేనా? పేదవాడిని గొప్పవాడు చేస్తానన్నావా, గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేస్తానన్నావా?